నమస్తే. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ వాగ్దేవ్యై నమః. అయితే మన ఖగోళ శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు సంచారం చేస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఈ రాశిలోంచి ఆ రాశిలోకి ఇలా తమ చలనాలను ప్రారంభిస్తూ ఉంటాయి. అయితే ఈ చలనాలు, ఈ పరిభ్రమణలు ఒక్కొక్కసారి 2 గ్రహాలు, ఒక్కొక్కసారి 3 గ్రహాలు ఇలాగా వాటి భ్రమణంలో, వాటి పయనంలో కలుసుకునే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఈ అవకాశాలని మనము సంయోగము అంటాము. అయితే ఈ సంయోగాలు కొన్ని కొన్ని పాపగ్రహాలు, కొన్ని కొన్ని మంచి గ్రహాలు కలిసి ఆహ్, విపరీతమైన ఫలితాలు కొంతమంది ఇస్తే, కొంతమంది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటారు. అయితే 2 పుణ్యగ్రహాలు కలిస్తే వచ్చేవి రాజయోగము, మహారాజయోగాలు కలుగుతూ ఉంటాయి. ఈ కలయిక వల్ల ఈ రాజయోగాలనేవి మనకి ఒక్కొక్కసారి ప్రతి నెల జరుగుతుంటాయి. కొన్ని కొన్ని సార్లు రోజుల్లోనే జరుగుతూ ఉంటాయి. ఇలా వాటి పరిభ్రమణాన్ని మనం ఇంత అని లెక్క కట్టలేని పరిస్థితి. అయితే దృక్పంచాంగం ప్రకారము, జ్యోతిష శాస్త్ర ప్రకారము గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి, అంటే ఈ పర్ఫెక్ట్ టైం నుంచి ఈ పర్ఫెక్ట్ టైం వరకు సంచారం చేస్తే ఆ సంచారాలు, ఆ గ్రహాల సంయోగము, ఆ సంచారాన్ని మనము మహారాజయోగము అంటామన్నమాట. అయితే ఇప్పుడు మనకి మార్చి నెలలో జరగబోయేది ఏంటంటే, మీనరాశిలోకి సూర్యుడు, శుక్రుడు ఇద్దరు వస్తున్నారు. ఇంతకు ముందే మనకి ఫిబ్రవరి నెలలో రవితో పాటు బుధుడు కలిశాడు. విశేషమైన యోగాన్ని ప్రసాదిస్తున్నాడు 12 రోజుల పాటు. అలాగే ఇప్పుడు మీనరాశిలోకి రవితో పాటు శుక్రుడు కలుస్తున్నాడు. మహారాజయోగం అనమాట. ఇంకా చెప్పేదానికి ఏముంది? శుక్రుడు విశేషమైన గ్రహము, రవి ఆరోగ్య ప్రదాత, ఇంకా ఆయన ఇవ్వలేనిది ఏమిటంటూ ఉంది గనక. అయితే మార్చి నెలల్లో గ్రహరాజు అయిన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అంటే మకరము, మనకి సంక్రాంతి అప్పుడు ఎక్కడికి వచ్చాడు? మకర రాశిలోకి ప్రవేశించాడు. ఆ తరువాత నెల కుంభరాశిలోకి, ఇప్పుడు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు అనమాట. ఈ సంచారం వల్ల అప్పటికే మీనరాశిలో శుక్రుడు స్థానం అయ్యున్నాడు, అంటే శుక్రుడు అందులో ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. అంటే మీనరాశిలోకి శుక్రుడు, కొత్తగా వచ్చిన రవి ఇద్దరూ కలిసి సంయోగం జరుగుతోంది. ఈ స్థితిలో మార్చి నెలల్లోని శుక్రాదిత్య రాజయోగము అంటాము. మనకి ఫిబ్రవరిలో వచ్చింది బుధాదిత్య రాజయోగము. బుధుడితో ఆదిత్యుడు, రవి కలిసి ఉంటే వచ్చే రాజయోగము ఫిబ్రవరి నెలలో వచ్చింది. ఇప్పుడు శుక్రాదిత్య, శుక్రుడు ప్లస్ ఆదిత్యుడు ఇద్దరు కలిసి మహారాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు. అయితే దీనివల్ల మనకి కొన్ని కొన్ని రాశులకు ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం తీసుకుందాము. ముందుగా అంటే కొన్ని రాశుల వారికి మాత్రమే మంచి ఫలితాలని ఇవ్వబోతున్నారు. అయితే ఈ శుక్రాదిత్య రాజయోగం వల్ల ఆ ఎలాంటి ప్రయోజనాలు ఇస్తున్నాడు అంటే, కర్మగృహంలో ఈ రాజయోగం జరగబోతోంది కాబట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు రావడము, కార్యాలయాల్లో ఉండే వాళ్ళకి కొత్త కొత్త పనులు రావడము, తండ్రి బిడ్డల యొక్క సంబంధము చక్కగా ఉండడము, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడము, తరువాత గతంలో విడిపోయిన వాళ్ళు కలుసుకోవడము, కుటుంబ పరంగా కావచ్చు, లేదా అంటే మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ఏర్పడము, వివాదాలు తొలగిపోవడము, మనస్పర్ధలు పోవడము, ఆర్థిక పరంగా ఏ చేసినా సరే కరెక్ట్గా ఉండడము. అంటే ఈ శుక్రుడు సంబంధాలని కుదురుస్తాడు, ప్రేమ ఆప్యాయతల్ని అందరి మధ్య ఇస్తూ ఉంటాడు. అయితే అలాంటి వాటితో పాటు మనం ఏదైనా పెట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, ఇలాంటి ఆర్థిక పరమైన లావాదేవీలు చేసుకోవాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ శుక్రుడు మంచి చేస్తాడు. దీనితో పాటుగా కొంతమందికి
ఆర్థిక పరమైన ఇబ్బందులే కాకుండా శారీరక పరమైన ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలు కూడా ఉంటుంటాయి. పిల్లలకి తల్లిదండ్రులకి పడకపోవడము, లేదంటే భార్యాభర్తలకి పడకపోవడము, ఇలాంటి కొట్లాటలు రావడము, అనవసరమైన అపనిందలు పడడము, ఇలాంటి గతంలో ఏదైతే చెడు అనుభవించారో ఆ చెడు ఫలితాలన్నీ ఈ ఆదిత్య శుక్రుడు కలిసి తీసివేసి మంచి జరగబోయేందుకు వీరిద్దరూ ముందుకొస్తున్నారు. అయితే దీనితో పాటుగా అంటే మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్ డెప్త్ గా ఇది గోచార రీత్యా జ్యోతిష్య పరంగాను. అయితే ప్రతి వ్యక్తికి పుట్టినప్పుడు ఒక రకమైన జన్మ సమయం ఉంటుంది కదా! ఆ జన్మ సమయాన్ని మనం లగ్నము అంటాము. ఈ లగ్నంలో ఆ వ్యక్తి జాతకుడు ఎవరైతే పుడతారో ఆ సమయంలో ఏ గ్రహము అక్కడ ఉంది, లేదా ఏ గ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక గ్రహమే ఉంటుంది, ఒక్కొక్కసారి 2, 3 కలిసి ఉంటాయి, ఒక్కొక్కసారి పాపగ్రహాలు మంచి గ్రహాలు కూడా కలిసి ఉంటాయి. అంటే ఈ కలయిక జాతకుడికి ఎలా ఉండబోతోంది అనే అంశం ఒకటైతే, ఈ ఇవి ఎంతెంత కాలము ఉంటున్నాయి, కొన్ని రోజుల, కొన్ని నెలల, లేదంటే కొన్ని సంవత్సరాల అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేసుకున్నప్పుడే ఈ శుక్రుడు కానీ, ఆదిత్యుడు కానీ, మిగతా గ్రహాలు కానీ ఏ స్థానాన్ని చూస్తున్నాయి. ఇప్పుడు లగ్నం నుంచి మనకి 12 భాగాలు ఉంటాయి. ఈ భావాలు ఏ భావాల్లో ఈ గ్రహాలు చూస్తున్నారు అంటే, వ్యాపారం చూస్తున్నారా, కెరియర్ చూస్తున్నారా, అంటే భార్యాభర్త కళత్ర స్థానం అంటారు, ఆ కళత్ర స్థానం సప్తమాధిపతిని చూస్తున్నాడా, ఆ సప్తమాధిపతిలో ఎవరు ఉన్నారు, ఇలాంటివన్నీ మనం పరిశీలన చేసుకుంటే వీరు ఇచ్చే ఫలితాలు మనకి ఆపాదించబడతాయి. అలా కాకుండా నాకు చెప్పారు ఇవి వస్తాయి అని, నాకు రావట్లేదు ఏమిటి అని అనుకోకుండా, ఇవి గోచార రీత్యా జ్యోతిష్య పరంగా మనకి ఋషులు, పురుషులు, ఇలా మనకి జ్యోతిష శాస్త్రంగా మహామహులు, ఋషులు, పంచాంగకర్తలు వీళ్ళు అందించిన సమాచారము ఎప్పుడూ కూడా గోచార సమాచారమే అవుతుంది తప్ప వ్యక్తిగత సమాచారం కాదు. కాబట్టి దీన్ని మీకు ఎంత శాతము అన్వయించుకోబడుతుంది, వ్యక్తిగతంగా మనకి ఎంత శాతము అన్వయించుకోబడుతోంది, ఈ యోగము మనకి ఎంత కాలము ఉంటుంది, ఈ శుభయోగాలు, రాజయోగాలు, మహారాజయోగాలు మనకి ఎలా వర్తిస్తాయి అనే అంశాలను మనం ఒక్కొక్కటిగా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు, అంటే మేషం నుంచి మీనం వరకు అన్ని రంగాల వాళ్లకు, అన్ని రంగాలు అంటే విద్యార్థులు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, వాణిజ్యము, పారిశ్రామికము, తర్వాత కుటుంబము, ఆరోగ్యము, రాజకీయ రంగము, ఐటీ రంగము, చిత్ర పరిశ్రమ, క్రీడాకారులు, ఇలా 12-15 మందిని మనం తీసుకుని వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని విపులీకరంగా సవివరంగా నేను మీకు తెలియచేస్తాను. అయితే ఈ శుక్ర ఆదిత్య యోగము ఇంకా విపులీకరంగా దశ అంతర్దశల్లో కనుక చెప్పుకున్నట్టయితే, శుక్రుడు వేనస్సు, ఆదిత్యుడు అంటే సూర్యుడు ఇద్దరూ కలిసి అనుకూల స్థితిలో ఉన్నప్పుడు ఏర్పడే యోగాన్ని శుక్ర ఆదిత్య యోగం అంటారు. అయితే ఈ యోగం ఉన్న వ్యక్తులు సామాజికంగా గౌరవవంతంగా ఉంటారు, అధికార స్థానంలో ఉంటారు, శ్రేయస్సుని పొందుతారు. అంటే ఈ 3 యోగాలు ఈ యోగం వల్ల కలుగుతాయి. దీనితో పాటుగా ముఖ్యంగా కళలు, ముఖ్యంగా కళలు, రాజకీయాలు, వ్యాపారాలు, ఆర్థిక రంగంలో ప్రాచుర్యం పొందే అవకాశాలు వీరు కలగజేస్తున్నారు. అయితే ఈ యోగం ఏర్పడడానికి అసలు కారణం ఏమిటి అంటే, శుక్రుడు, సూర్యుడు కలిసి ఉన్న దశలో లేదా దశాంతరంలో కనుక లగ్నం నుంచి 2వ, 5వ, 9వ, 10వ స్థానాలు, దానితో పాటుగా 11వ స్థానంలో ఉన్నట్టయితే కనుక, మరీ ఎక్కువగా దోషాలు లేకుండా ఉంటే కనుక ఈ యోగము కలిగిన వ్యక్తికి ప్రభుత్వ హోదా ఉంటుంది, రాజకీయ హోదా కలుగుతుంది, వ్యాపార విజయాలు, కళల్లో కీర్తి ప్రతిష్టలు, సంపద, ఇలాంటివన్నీ కలుగుతాయన్నమాట. అంటే మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు దానిలో ఈ స్థానాల్లో అంటే 2, 5, 9, 10, 11 ఈ స్థానాల్లో దోషాలు లేకుండా ఉంటేనే
ఈ శుక్ర ఆదిత్య యోగం అనేది కలిసి వస్తుందన్నమాట. అయితే ఈ యోగం వల్ల ప్రభావితమయ్యే రంగాలు ఏవి అంటే కనుక శుక్రుడు కళలకు, వ్యాపారానికి, లగ్జరీ లైఫ్‌కి, నాణ్యతకు, ప్రేమకు ఈయన అధిపతి అనమాట. ఇవన్నీ కలగజేసేది శుక్రుడు. తర్వాత ఆదిత్యుడు అంటే రవి ఏమిటేమిటి ఇస్తాడు అంటే కనుక ప్రభుత్వ హోదా ఇస్తాడు. అంటే మంచి హోదా గల జీవితాన్ని ఇస్తాడు, అధికారం ఇస్తాడు. దీంతో పాటు నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఈయన ఇస్తాడు. ఇది ఆ ఏ రంగాల వాళ్ళకి ఇవి ఉండబోతున్నాయి, ఈ యోగం ఎవరెవరికి ఉండబోతోంది అనేది కూడా నేను మీకు వివరంగా తెలియపరుస్తాను. ముందుగా రాజకీయ నాయకులు కనుక చూసినట్టయితే వారికి అంటే మొదటగా రాజకీయ నాయకులకు అధికారము, ప్రజాదరణ పొందుతారు. నెంబర్ 2 సినిమా రంగం వాళ్ళు అంటే కళారంగంలో ఉన్న వాళ్ళు, నటీనటులు, గాయకులు, దర్శకులు, వీళ్ళు ముగ్గురు కూడా ప్రజాదరణ, కీర్తి, పేరు, ధనము ఈ 3 పొందుతారు. తర్వాత మూడోది వ్యాపారస్తులు. ఎలాంటి వ్యాపారస్తులు అంటే కనుక సక్సెస్ఫుల్ బ్రాండ్స్ నడిపేవాళ్ళు. అంటే బ్రాండింగ్ అంటుంటాం కదా మనం. ఆ బ్రాండ్ వస్త్రాలు కావచ్చు, బ్రాండ్‌కి సంబంధించిన ఒక బ్రాండ్ క్రియేట్ చేసేవాళ్ళు ఆ వ్యాపారులు. లగ్జరీ బిజినెస్‌లు చేసేవాళ్ళు, జ్యువెల్లరీ బిజినెస్ చేసేవాళ్ళు, ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ చేసేవాళ్ళు, హోటల్ వ్యాపారం చేసే వాళ్ళకి విశేషమైన లాభాలను కలగజేస్తున్నారు. తర్వాత నాలుగవది అధికార స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే ప్రభుత్వోద్యోగులు, న్యాయమూర్తులు అంటే లా చదివిన వాళ్ళు, అడ్వకేట్స్, లాయర్స్, ఉన్నతాధికారులు, అధిక శక్తి, గౌరవము వీరు పొందుతారనమాట. ఈ నాలుగో కేటగిరీ వాళ్ళు. ఇహ ఐదో కేటగిరీ వాళ్ళు కళలు, సృజనాత్మక అంటే క్రియేటివిటీ రంగంలో ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే సంగీతము, చిత్రకళ, రైటర్సు రచయితలు, దర్శకులకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అయితే ఆరవది ఆర్థిక రంగము అంటే బ్యాంకింగు, స్టాక్ మార్కెట్, పెట్టుబడిదారులు ఈ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ధన సంపదను ఇవ్వబోతున్నాడు. తర్వాత ఏడవ అంశము గృహ నిర్మాణము, రియల్ ఎస్టేట్ రంగము, ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి ప్రాపర్టీ డీల్స్ మాత్రము ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన డీల్స్ కానీ, అగ్రిమెంట్లు కానీ మంచి లాభంగా తయారయ్యి సక్సెస్ని ఇస్తాయి. తద్వారా ధనాన్ని, కీర్తిని ఇస్తాయన్నమాట. మనం అనుకుంటుంటాం పలానా రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రహ్మాండంగా రన్ అవుతోంది అంటే దాని అర్థం ఏంటంటే పలానా బ్రాండ్ కంపెనీస్ బట్టలు కావచ్చు, లేదా అంటే ఏదైనా వస్తువులు కావచ్చు. ఇప్పుడు వస్తువుల్లోకి చూపుకున్నట్టయితే బటర్ఫ్లై కంపెనీస్, బటర్ఫ్లై సంబంధించిన ప్రోడక్ట్స్, లేదు అంటే కనుక ఆ, వస్తువులు చూసినట్టయితే, బట్టలు చూసినట్టయితే కొన్ని కొన్ని బట్టల బ్రాండింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. లాక్మే కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకు శుక్రుడి యొక్క అనుగ్రహంతో పాటు ఇంత పేరు ప్రఖ్యాతలు కలుగుతున్నాయన్నమాట. అలాగే ఈ 7 విభాగాలలో ఉన్న వాళ్ళకి శుక్రాదిత్యంలో కలిగే విశేషమైన ఫలితాలు కలగబోతున్నాయి. దీనితో పాటుగా వీరికే కాకుండా ఈ 12 రాసుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతోందో చూడాలిగా. అవి మనం ఇప్పుడు ప్రస్తావన చేస్తాను. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో ఉండే వారికి శుక్రాదిత్య రాజయోగం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఎలాంటి లాభాలు కలుగుతున్నాయి, ఎలాంటి దోషాలు కూడా ఉన్నాయో మనం పరిశీలన చేద్దాము. అయితే ముందుగా లాభాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే కనుక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సాహస కార్యకలాపాలలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి, సాహస కార్యక్రమాలలో ఉంటున్న వాళ్ళకి విజయాలను ప్రసాదిస్తాడు. దీనితో పాటుగా మిగతా రంగాలకి కూడా వ్యవసాయ రంగము, తర్వాత వాణిజ్య రంగము, పారిశ్రామిక రంగాలలో ఉన్న వాళ్ళకి కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. దీనితో పాటుగా కుటుంబ పరంగా శుక్రుడు విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు. శత్రువులను కూడా మిత్రులుగా చేస్తున్నాడు. అనుకూలమైన దాంపత్యంతో పాటు గతంలో కనుక భార్యాభర్తలు విడిపోవడము, ఎడముఖం పెడముఖంగా ఉండడము, లేదా పెద్దవాళ్ల వల్ల వీళ్ళు విడిపోవడము, దూరంగా ఉద్యోగరీత్యా వెళ్ళడము, ట్రాన్స్ఫర్స్ కుదరదు అని చెప్పి భార్య ఒకచోట, భర్త ఒకచోట ఉండడము, ఇలాంటివన్నీ జరిగిన వాళ్ళకి ఈ సమయంలో వారి యజమానులు
కనికరించి మీ భార్యాభర్తలు ఇద్దరు ఒక చోట ఉండండి అని ట్రాన్స్ఫర్స్ చేయడము, లేదు అంటే కనుక వీళ్ళ పెద్దవాళ్లే ఒప్పందం కుదిర్చి ఇద్దరిని కలపడము, శత్రువులు కూడా మిత్రులుగా మారి మీ పట్ల ప్రేమానురాగాలు కలగడము, బంధుమిత్రులలో మీరు గతంలో ఏదైనా వాళ్ళని అన్నా వాళ్ళు మిమ్మల్ని అన్నా అవన్నీ మర్చిపోయి ఇప్పుడు బంధుత్వము మరింత బలపడ్డము, కొత్త బంధువులు రావడము, ఇలాగా ఇల్లంతా సంతోష వాతావరణము, సంతోష శుభకార్యాలు చేసుకోవడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవడము, నిర్ణయాలు తీసుకోవడము, భూములు కొనుక్కోవడము, ఇల్లు కొనుక్కోవడము, తర్వాత స్థిర చరాస్తులను దక్కించుకోవడము, కోర్టు పరంగా మీ వైపు సంతోషకరమైన తీర్పు రావడము, ఇలాంటి మంచి మంచి పనులన్నీ, మీరు ఊహించని పనులన్నీ, మీకు లాభాలు తెచ్చిపెట్టే పనులన్నీ ఈ సమయంలో జరగబోతున్నాయి. అయితే దోషాలు కూడా ఉంటాయి కదా. ఆ దోషాలు ఏంటంటే కనుక ఖర్చులు పెరిగే అవకాశము, తరువాత ఆరోగ్య సమస్యలు, ఒకంత కోపము కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఖర్చులు పెరగడం వల్ల మీకే నష్టం కదా. ఎంత డబ్బులు వస్తోంది దాని ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టుకోండి. అంతే తప్ప వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా వస్తోంది కదా అని ఖర్చులు పెట్టుకుంటే తర్వాత నష్టపోయేది మీరే కదా. తరువాత రెండోది, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందువల్ల అంటే ఈ విజయాలన్నీ మీవే అని టైం లేకపోవడము, ఆఫీసుల్లో కానీ లేదా మీరు పనిచేసే రంగంలో కానీ సమయం లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. దానితో పాటు సమయానికి తిండి తినకపోవడము, సమయానికి నిద్ర లేకపోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ సమస్య పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తినడాలు కానీ, ఏది పడితే అది తినడం కానీ, ఇలాంటివన్నీ చేయడం మానుకొని సమయానికి తినడము, సమయానికి పడుకోవడము, ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు మీ దగ్గరికి రావు. అయితే మరొక విషయం ఏంటంటే, కుటుంబ పరంగా కొంతమంది ఎదుటివారి చెప్పుడు మాటలు వినడమో, లేదంటే మూడో వ్యక్తి ద్వారా మీ కుటుంబాల్లో కలహాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోండి. మా కుటుంబానికి ఏం చాలా బ్రహ్మాండంగా ఉందని మీ రహస్యాలన్నీ ఎదుటి వాళ్ళకి చెప్పుకున్నారనుకోండి, అది మొదట్లో వినడానికి బాగున్నా కానీ తరువాత అది మీకే వికటించే పరిస్థితి ఏర్పడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మీ అంతట మీరుగా విచ్ఛిన్నం చేసుకుని తర్వాత ఇంకొకరిని అనుకోవడం సభ్యత కాదు. కాబట్టి ఇప్పుడే ఈ సమయంలోనే జాగ్రత్తలు పాటించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక రవి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు, గాయత్రి మంత్రంలో రవి గాయత్రి ఉంటుంది. ఆ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదవండి. వినడం కాదు, చదవటమే. దీనితో పాటుగా ఎప్పుడైతే మీరు రవి గాయత్రి చదువుతున్నారో ఆ సమయంలోనూ, అంటే ఆ రోజు ఆదివారం రోజు తప్పనిసరిగా మాంసాహారాన్ని ముట్టకండి, మద్యాన్ని తీసుకోకండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఎందుకంటే సూర్యుడు చాలా ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాడంటే ఆయన అనుగ్రహంలోనూ అంతే ఉంటాడు. పనిష్మెంట్ ఇవ్వడంలోనూ కూడా తత్సమానంగానే ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మెలగాలి ఈ రవిగ్రహం దగ్గర. అయితే దీనితో పాటుగా మీరు నవగ్రహ ఆలయ దర్శనం చేసుకొని రవికి సంబంధించినటువంటి ప్రదక్షిణలు చెయ్యడము, అర్ఘ్యాలు ఇవ్వడము, పూజలు చేసుకోవడము, ఎర్రని పువ్వులు, ఎర్రని పళ్ళు దానంగా ఇవ్వడము, ఎర్రని వస్త్రాలు ధరించి ఏదైనా కీలకమైన పనికి వెళ్ళడము, ఇలాంటి పనులు కనుక చేసినట్టయితే రవిగ్రహం సంతోషించి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చేసే ప్రయత్నం ఆ స్వామి చేస్తాడు. కాబట్టి ఇవి ఈ రాశిలో ఉండేవారికి శుక్రాదిత్య గ్రహం వల్ల వచ్చే లాభాలు, దోషాలు చెప్పడం జరిగింది. నమస్తే. అయితే ఇప్పుడు మనము ప్రతి ఒక్క రాశికి ఎట్లా ఉండబోతోందో చూసుకున్నాం కదా. ఓవరాల్గా ఈ శుక్ర ఆదిత్య రాజయోగము యొక్క శక్తిని పెంచే పరిహారాలు ఏంటంటే కనుక, మొదటిది శుక్రగ్రహ శాంతి కోసము శుక్రవారం లక్ష్మీదేవి పూజ తప్పనిసరిగా చెయ్యాలి. నోట్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. తరువాత తెల్లని వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలి. తరువాత వృశ్చిక రాశి వారికి శుక్రగ్రహ శాంతి తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, సూర్యుడు బలంగా ఉండాలి అంటే కనుక ఉదయము సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి. సూర్యోదయ సమయానికి సూర్యుడి ఆరాధన చెయ్యాలి. దానితో పాటుగా ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పారాయణ చెయ్యాలి. మూడోది, ఆదివారాలు అంటే ప్రతి ఆదివారం కూడా ఉప్పు లేకుండా ఆహారాన్ని తీసుకోవాలి.
ఉప్పుని మీ ఆహారంలో చేర్చకూడదు. తరువాత ఆ ఆదివారాలు అంటే ప్రతి ఆదివారము ఉప్పుని మీ ఆహారంలో లేకుండా చూసుకోవాలి. ఈ 2 పరిహారాలు, ఈ లోపల చెప్పిన చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు తప్పనిసరిగా పాటించుకోవాలి. అయితే ఈ పరిహారాలు పాటిస్తే కనుక శుక్ర ఆదిత్య రాజయోగము పూర్తి శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో మీరు ఏ ఒక్క పరిహారము పాటించకపోయినా మాకు ఫలితాలు రాలేదు, ఎందువల్ల మీరు తప్పు చెప్పారా లేకపోతే శాస్త్రమే తప్ప అనే ప్రయత్నం చెయ్యకండి. మీరు తప్పు చేసి మీరు పాటించకపోగా శాస్త్రాన్ని తప్పు పట్టే హక్కు మనకి లేదు కదా. కాబట్టి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి విజయాన్ని పొందాలి అంటే కనుక, ఈ ఫలితాలన్నీ పొందాలి అంటే కనుక తప్పనిసరిగా నేను చివరిలో చెప్పిన ఈ పరిహారాలు ప్రతి ఒక్కరూ పాటించవలసిందే. ఇందులో ఎక్సెప్షన్ లేదు, డిస్కౌంట్ లేదు, అమెండ్మెంట్స్ కూడా ఏమీ లేవు. ఇది మీ జాగ్రత్త కోసము, మీరు లాభపడ్డానికి, మీరు మరింత సంతోషంగా ఉండడానికి, వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్తే.